మీ ముందుకు వస్తుంది మీ కవిత. ఈరోజైతే ఉల్లిపాయ పాత పద్ధతిలో ఉల్లిపాయ చింతపండు పచ్చడి చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది. అన్నం తినాలనిపించిన వాళ్ళు కూడా వేడి వేడి అన్నంలో తినాలనిపిస్తుందండి. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకునండి. మన దగ్గర కట్టెల పొయ్యిలు లేవు కదా, నిప్పుల మీద అయితే కాల్చుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే నేను ఇలాగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని దీన్ని కాల్చేస్తున్నానండి. ఇది ఆరేలోపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక బాండీలో అండి 2 స్పూన్ల ఆయిల్ తీసుకుని వేడి చేస్తున్నానండి. ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఆ 2 స్పూన్ల ఆయిల్లో వీటిని చక్కగా వేయించేస్తున్నానండి. పాతకాలంలో జ్వరం వచ్చిన కూరలు ఏమీ తినాలనిపించకపోయినా ఇలా చక్కగా చేసేసుకుని వేడి వేడి అన్నంలో పచ్చడి చేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. భలే ఉంటుందండి. నోటికి పుల్లగా. ఉల్లిపాయ బద్దంతా నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి. దానిలోకి పుల్లగా వేయించి పెట్టుకున్నాం కదండి. మిరగాయలు, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం టేస్ట్కి సరిపోను సాల్టు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 7 తీసుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు పచ్చడి చేసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, చివరిగా అయితే కచ్చాపిచ్చాగా ఇదిగో ఇలాగ చేసానండి పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తానండి. కొంచెం పచ్చడి తీసుకుని వేడి వేడి అన్నం, అబ్బా కాలిపోతుందండి. అన్నం అయితే ఇలాగ చేసుకుని ఒక్క ముద్ద పెట్టుకుని ఏముందండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్క 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ అన్నంలో తింటే ఉంటుందండి. బాయ్ బాయ్. మీకు కూడా ఈ పచ్చడి ఇష్టమైతే అండి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.